నమస్కారం. తెలుగు జ్యోతి ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. ఈ ఛానల్లో జాబిలి 3కు సంబంధించిన ప్రతి పాఠ్యాంశాన్ని 3 వీడియోలుగా చేయడం జరిగింది. మొదటి వీడియోలో పాఠ్యాంశాన్ని, రెండో వీడియోలో పాఠ్య వ్యాకరణాన్ని, మూడో వీడియోలో అర్థాలు, వచనాలు, వ్యతిరేక పదాలు, ఖాళీలు, ప్రశ్న జవాబులతో కూడిన నోట్స్ను కూడా ఇవ్వడం జరిగింది. హాయ్ పిల్లలు, ఇప్పుడు మనం తోట తల్లి పాఠ్యాంశానికి సంబంధించిన నోట్స్ను చూద్దాం. అర్థాలు: మొదటిది తల్లి, అమ్మ. రెండవది మమత, ప్రేమ. మూడవది పిమ్మట, తరువాత. నాలుగవది పువ్వు, పుష్పం. వచనాలు: ఏకవచనం, బహువచనం. మొదటిది తమ్ముడు, తమ్ముళ్ళు. రెండవది పాట, పాటలు. మూడవది చిగురు, చిగుళ్ళు. నాలుగవది పాప, పాపలు. వ్యతిరేక పదాలు: మొదటిది రమ్మనుట, పొమ్మనుట. రెండవది ముందు, వెనుక. మూడవది మంచి, చెడు. నాలుగవది చిన్న, పెద్ద. ఖాళీలు: మొదటిది అదుగదుగో డాష్ తల్లి, తోట. రెండవది మన పాలిట డాష్, కల్పవల్లి. మూడవది ముందుగా డాష్ ఆడాలి, దాగుడు మూతలు. నాలుగవది ఈ గేయాన్ని డాష్ రచించారు, డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. ఐదవది మనమంతా మంచి మంచి డాష్ వినాలి, కథలు. ప్రశ్నలు, జవాబులు. మొదటి ప్రశ్న: ఈ గేయంలో ఎవరు పిల్లలను పిలుస్తున్నారు? జవాబు: ఈ గేయంలో తోట తల్లి పిల్లలను పిలుస్తున్నది. రెండో ప్రశ్న: పిల్లలు తోటకు ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు? జవాబు: పిల్లలు ఆటపాటలతో గడపటానికి తోటకు వెళ్ళాలని అనుకుంటున్నారు. మూడో ప్రశ్న: ముందుగా ఏ ఆటలు ఆడాలని గేయంలో పిల్లలు చెబుతున్నారు? జవాబు: ముందుగా దాగుడు మూతలు ఆడాలని గేయంలో పిల్లలు చెబుతున్నారు. నాలుగో ప్రశ్న: మీకు ఏ ఏ ఆటలు అంటే ఇష్టం? జవాబు: మాకు క్రికెట్, బంతాట, చదరంగం, దాగుడు మూతలు మొదలగు ఆటలంటే ఇష్టం. ఐదో ప్రశ్న: తోట ఎట్లా ఉంటుంది? మీరు తోటకు పోతే ఏం చేస్తారు? జవాబు: తోట చెట్లతో, మొక్కలతో, పువ్వులతో, పండ్లతో, చిగురులతో ఎంతో అందంగా ఉంటుంది. మేము తోటకు పోతే అక్కడ ఉన్న పండ్లు తింటూ ఆనందంగా రకరకాల ఆటలు ఆడుకుంటాము. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియో నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ను ట్యాప్ చేయండి.